Hi friends, welcome to my channel friends. ఇది ఒక అవేర్నెస్ వీడియో అన్నమాట. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో మీరు రీసెంట్ గా చాలా అయితే చూసుంటారు అన్నమాట. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, సో ఇలాంటి థంబ్నెయిల్స్ మీరు చూసే ఉంటారు. సో రీసెంట్ గా చాలా వరకు అదేంటంటే 3 నిమిషాల్లో 3000 సంపాదించడం అలా, 10 నిమిషాల్లో 10,000 సంపాదించడం అలా, 5 నిమిషాల్లో 5,000 సంపాదించడం అలా, ఇలాంటి చాలా థంబ్నెయిల్స్ కానీ వీడియోస్ కానీ యాడ్స్ కానీ మీరు యూట్యూబ్లో కానీ వేరే అదర్ ప్లాట్ఫామ్స్లో కానీ చూసే ఉంటారనమాట. సో ఇది దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియో అనమాట. సో ఇలాంటి వీడియోస్ అన్ని మీకు యాడ్స్ కనిపించినప్పుడు సో మీరు కూడా టెంప్ట్ అయిపోయి చూసే ఉంటారు. సో అరే 3 నిమిషాల్లో 3,000 వస్తున్నాయి, 5 నిమిషాల్లో 5,000 వస్తున్నాయి అని చెప్పేసి మీరు కూడా థంబ్నెయిల్స్ ఓపెన్ చేసి వీడియోస్ని అయితే చూసి ఉంటారు. సో ఆ వీడియోస్లో మీకు ఒక చిన్న కలర్ మీద ప్రిడిక్షన్ చేస్తే మీకు 10,000 వస్తాయి, 15,000 వస్తాయని ఆ వీడియోస్లో అయితే చెప్తారు. సో ఈవెన్ వాళ్ళు పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూపిస్తారు అనమాట. సో ఈ వీడియోలో దాని వెనుకున్న నిజాలు ఏంటి అండ్ అది అసలు అది నిజమా, ఫేకా, ఫ్రాడా, సో ఇలాంటివన్నీ ఈ విషయాల్లో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. సో ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ అయితే చేయండి అనమాట. సో ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు అయితే పోగొట్టుకున్నారు. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే ఈ వెబ్సైట్స్ అన్ని ఏంటంటే మనకి ఒకటే థీమ్ మీద రన్ అవుతాయి అనమాట. అదేంటంటే కలర్ ప్రిడిక్షన్. అంటే మీరు రెడ్డా గ్రీనా అనేది కలర్ ప్రిడిక్ట్ చేసి అమౌంట్ అనేది బెట్ వేస్తే సో మీకు గెలిస్తే అమౌంట్ అనేది వస్తుంది, ఓడిపోతే అమౌంట్ అనేది పోతుంది అనమాట. సో ఆ సైట్స్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఒక సైట్ అయితే చెప్తాను. సో factdoorclubs.com అని ఉంటుంది. సో ఇదే కాదు, ఇదే పేరు మీద సేమ్ సిమిలర్ వెబ్సైట్స్ అయితే కొన్ని వందల వెబ్సైట్స్ అయితే ఉన్నాయి అనమాట ఆన్లైన్ లోని. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టామీస్ క్లబ్ అని, వీలియోస్ క్లబ్ అని, హుక్డోర్ క్లబ్స్ అని, సో ఇలా రకరకాల పేర్లతో సేమ్ కాన్సెప్ట్ తో సేమ్ వెబ్సైట్ ని రకరకాల పేర్లతో అయితే రన్ చేస్తున్నారు అనమాట. సో ఈ వెబ్సైట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఒకటే. సో మీరు ఏదో కలర్ ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ 3 కలర్స్ అయితే ఉంటాయి, రెడ్, గ్రీన్ అండ్ వైలెట్ అనమాట. సో ఈ 3 కలర్స్ లో మీరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు బెట్ వేసిన 10 రూపీస్ పడితే 20 రూపీస్ వస్తాయి, 20 రూపీస్ పడితే 40 రూపీస్ వస్తాయి. ఒకవేళ పోతే కనుక 20 రూపీస్ పోతే మీరు ఎంత పడితే అంత అమౌంట్ అయితే పోతుంది అనమాట. సో ఈ వెబ్సైట్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆ వీడియోస్ చూస్తారు కదా, యూట్యూబ్ వీడియోస్. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మీకు రెఫరల్ లింక్స్ అయితే ఇస్తారనమాట. అవేమి మీకు జెన్యున్ గా సైన్ అప్ అయితే మీకు 100 రూపాయలు 200 రూపాయలు అయితే రావు సైన్ అప్ అయితే కనుక. సో వాళ్ళు రెఫర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు రెఫర్ చేస్తే మీకు వాళ్ళకేమో 100-200 రూపీస్ అయితే వస్తుంది అనమాట. సో దట్ వాళ్ళకైతే ప్రాఫిట్ అయితే వస్తుంది. సో అవే ప్రాఫిట్ ని మనం స్క్రీన్ షాట్స్ తీసి వాళ్ళు పేమెంట్ ప్రూఫ్స్ కింద చూపిస్తారనమాట. సో వాళ్ళు ఏమి కలర్ ప్రిడిక్షన్ అయితే చేయరు. సో వాళ్ళు అలా రెఫర్ చేసి ఆ పేమెంట్ ని విత్డ్రా చేసుకుని దాన్నే మనకి పేమెంట్ ప్రూఫ్ కింద చూపిస్తారు. ఎందుకంటే మనం టెంప్ట్ అయ్యి మరిన్ని రెఫరల్స్ అయితే వాళ్ళకి తీసుకొస్తాం కాబట్టి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ వాళ్ళు రెఫరల్ లింక్ అయితే ఇస్తారు కదా, సో మీరైతే సైన్ అప్ అవ్వాలన్నమాట. సో సైన్ అప్ అయిన తర్వాత మీకు 100 రూపీస్ అయితే మీ మినిమం 100 రూపీస్ అయితే మీ వాలెట్ లోకి అయితే యాడ్ చేసుకోమని వాళ్ళు అయితే చెప్తారు. సో ఎందుకు ఇక్కడ యాడింగ్ అవుతుంది అని అంటే ఎందుకంటే వాళ్ళు మీకు సైన్ అప్ బోనస్ ఏమి ఇవ్వరు. ఒకవేళ ఇది జెన్యూన్ గా మీకు మనీ ఎర్న్ చేయడానికి ఒక జెన్యూన్ సైట్ అని అనుకుంటే మాత్రం సో వాళ్ళు సైన్ అప్ బోనస్ అయితే ఇవ్వాలి. సో సైన్ అప్ బోనస్ అయితే ఇవ్వాలి. సో వాళ్ళు సైన్ అప్ బోనస్ అయితే ఇవ్వరు. సో సైన్ అప్ బోనస్ ఇవ్వకపోతే మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా మీ ఓన్ మనీని అయితే అందులో పెట్టి మీరు బెట్టింగ్ అయితే వేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపీస్ యాడ్ చేసుకున్నారు అనుకోండి. ఒకవేళ మీరు విత్డ్రా చేయాలనుకుంటే మాత్రం ఒకవేళ 100 యాడ్ చేసిన 100 మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. బట్ 100 రూపీస్కి 100 రూపీస్ మీకు బ్యాక్ అయితే రాదనమాట. వీళ్ళు 30 రూపీస్ ట్రాన్సాక్షన్ ఫీ కింద అయితే కట్ చేస్తున్నారు. సో 30 రూపీస్ ట్రాన్సాక్షన్ ఫీ కట్ చేస్తే మీకు ఎంత వస్తుంది, 100కి 70 రూపీస్ మీకు క్యాష్ రిటర్న్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీరు 100 పెట్టి జాయిన్ అయ్యి మీకు ఆ వెబ్సైట్ నచ్చకపోయినా మీకు 30 రూపీస్ లాస్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఆ కలర్స్ ని ఎలా సెట్ చేస్తారంటే కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, సో కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. అంటే రెడ్ తర్వాత గ్రీన్ రావడం, గ్రీన్ తర్వాత రెడ్ రావడం, వెళ్ళి రెడ్ రావడం, గ్రీన్ రావడం. సో ఆ రకంగా కొన్ని ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అనమాట వీళ్ళకి. సో ఫస్ట్ మనం ఏం చేస్తారంటే మనం జాయిన్ అయినప్పుడు మనకి రూల్స్ ఫాలో అవుతున్నట్టు ఉంటుంది. సో కొన్ని రూల్స్ ప్రకారంగానే కలర్స్ అయితే అక్కడ వాళ్ళు అయితే చూపిస్తారనమాట.
బట్ ఫైనల్గా వాళ్ళు ఏమవుతుందని అంటే, సో ఎప్పుడైతే మీరు రూల్ని అర్థం చేసుకుంటారో, సపోజ్ ఇప్పుడు 4 రెడ్లు పడ్డాయి అనుకోండి. సో రూల్ ప్రకారంగా 4 రెడ్ల తర్వాత గ్రీన్స్ కానీ, సో అలా రూల్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ గ్రీన్ ఇచ్చినట్టే ఇచ్చి నెక్స్ట్ వెంటనే మీరు అమౌంట్ పెడతారు కదా, ఒక 10 రూపీస్ అయితే స్టార్టింగ్ టెస్ట్ చేస్తారు. సో 10 రూపీస్ పెట్టిన తర్వాత మీకు అమౌంట్ 10 రూపీస్కి 10 రూపీస్ అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మీరు వెంటనే సేమ్ కలర్ వస్తుంది కదా అని మీరు ప్రిడిక్ట్ చేసి ఏం చేస్తారు, మీరు ఎక్కువ అమౌంట్ అయితే పెడతారనమాట. సో ఎక్కువ అమౌంట్ పెట్టడం వల్ల అక్కడ వాళ్ళకి అర్థమైపోతుంది, సో సేమ్ కలర్ పెట్టాడు కాబట్టి మనం కలర్ మారిస్తే వీడికి లాస్ అయితే వస్తుంది కాబట్టి మనకి డబ్బులు అయితే వస్తాయి. నా వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే కలర్ అయితే మార్చేస్తారు. సో ఈ విధంగా మీకు మీరు పెట్టిన కలర్ని చూపించాలని రూల్ అయితే ఏమీ లేదు. సో వాళ్ళకి నచ్చినప్పుడు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే చూపిస్తారు. సో వెబ్సైట్ వాళ్ళదే కాబట్టి సో వాళ్ళు ఎంతమంది ఆ వెబ్సైట్లో సేమ్ కలర్ పెట్టారనేది చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు కలర్స్ అయితే మార్చేస్తారనమాట. సో ఈ విధంగా చాలా మంది అయితే లాస్ అయ్యారు. సో రీసెంట్గానే చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూసి చాలా మంది అయితే మళ్ళీ వాళ్ళకే తిరిగి కామెంట్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో మీ వల్ల నాకు చాలా లాస్ అయింది. సో మీరు ఇలా కలర్ ప్రిడిక్షన్ సైట్స్ చెప్పడం వల్ల నేను అందులో డబ్బులు పోగొట్టుకున్నారని. సో ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 3 నిమిషాల్లో 3000 వస్తుంది, 5 నిమిషాల్లో 5000 వస్తుంది, 10 నిమిషాల్లో 10,000 వస్తుంది అంటే మీరు ఎలా నమ్ముతారు అసలు? సో అంత ఈజీగా వచ్చేస్తాయా సో డబ్బులు అయితే? డబ్బులు ఈజీగా రావు. సో అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అయితే అదే అనమాట. సో ఏది అంత ఈజీగా రాదు, సో హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది అనమాట. సో మనీ అయినా ఏదైనా సరే. సో అక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అంత తక్కువ టైంలో అంత అమౌంట్ వస్తుంది అంటే సో అందులో ఖచ్చితంగా మీకు లాస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో స్టార్టింగ్లో మీరు లాస్ చూసిన తర్వాత ఇంకా దాని మీద అయితే ఇంట్రెస్ట్ అయితే పోతుంది అనమాట. సో ఇలాంటి కలర్ ప్రిడిక్షన్ సైట్స్ అన్ని సో టైం వేస్ట్ అండ్ మెయిన్ మనీ వేస్ట్ అనమాట. ఎందుకంటే సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు జెన్యున్గా అయితే రూల్స్ని అయితే ఫాలో అవ్వరు. సో వాళ్ళు మీ దగ్గర సైన్ అప్ బోనస్ వాళ్ళు ఏమీ ఇవ్వట్లేదు. సో మీరే మనీ యాడ్ చేసుకొని మీరే మనీ ట్రేడ్ అయితే చేసుకోవాలన్నమాట. సో పెద్ద వాళ్ళు అయితే ఎక్కువ అమౌంట్ అయితే పెడతారు. సో వాళ్ళకి పెద్ద లాస్ అయితే వస్తుంది. సో చిన్న వాళ్ళు సో వాళ్ళు ఏం చేస్తారు, 500, 1000 రూపాయలు యాడ్ చేసుకుంటారు. యాడ్ చేసుకొని 10 రూపీస్ బెట్టింగ్ అయితే వేస్తారు. సో అక్కడ వాళ్ళకి చాలా లాస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఎందుకంటే మనం పెట్టిన కలర్ రాదు. సో మనం పెడదాం అనుకున్నా సరే వాళ్ళు అయితే కలర్ని అయితే చూపించరు అనమాట. సో ఈ విధంగా చాలా ఫ్రాడ్ అయితే జరుగుతుంది, మీకు అర్థమయ్యే ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా ఈ ప్యాటర్న్ అయితే సో వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ రెఫరల్ లింక్ షేర్ చేస్తారు. సో మనం ఆ రెఫరల్ లింక్లో జాయిన్ అయ్యి 100 రూపీస్ యాడ్ చేసుకుంటే వాళ్ళకి 200 రూపీస్ బోనస్ అయితే వస్తుంది అనమాట. సో వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. సో మీరు 100 యాడ్ చేసి మీరేమో ఏం చేస్తారు, బెట్టింగ్ అయితే వేస్తారు. సో బెట్టింగ్ వేసుకొని కలర్ ప్రిడిక్షన్ అయితే చేస్తారు. సో కలర్ ప్రిడిక్షన్ చేసుకొని మీకు లాస్ని అయితే తెచ్చుకుంటారు అనమాట. సో లాస్ని కవర్ చేయడానికి ఏం చేస్తారు, 1-2 కలర్స్ రైట్ అవుతున్నాయి కదా అని చెప్పి మీరు ఇంకొక 200, 300 యాడ్ చేస్తారు. సో మళ్ళీ అక్కడ మీరు లాస్ అయితే చూస్తారనమాట. సో ఇలా లాస్ మీద లాస్ కవర్ చేసుకుందామని ట్రై చేస్తూ మీకు అమౌంట్ అనేది చాలా ఎక్కువ అయితే అయిపోతుంది. సో రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా సో ఇలా లాస్ అయితే చూసాడు. మా ఫ్రెండ్ ఒకటే కాదు, సో చాలా మంది అయితే ఇలాంటి లాస్లు అయితే చూసారనమాట. సో మీరు ఇలాంటి థంబ్నెయిల్స్ అయితే చూసి మోసపోకండి. సో ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి అనమాట. సో ఇలాంటి వెబ్సైట్స్ అన్ని చాలా ఫ్రాడ్ వెబ్సైట్స్. సో ఎవరికో వస్తాయి. సో యూట్యూబర్స్కి అయితే 99% యూట్యూబర్స్కే మనీ అయితే వస్తుంది అనమాట. రిమైనింగ్ అందరికీ మనీ అయితే పోతుంది. ఎందుకంటే సో మీకు అర్థమయ్యే ఉంటుంది, ఈ పాటికే రెఫరల్ ఇన్కమ్ అనమాట. సో రెఫరల్ ఇన్కమ్ ఎంతో రాని 5,000 రాని 10,000 రాని సో వాళ్ళకి ఆ రెఫరల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి మీకు అయితే రెఫర్ చేస్తారు అండ్ వాళ్ళైతే మనీ అయితే సంపాదిస్తారు, మీకైతే లాస్ వస్తుంది అనమాట. సో ఈ వీడియో మీకు అర్థం అవ్వాలనే చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ ఇలా ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియకపోతే సో ఇలాంటి వీడియోస్ గురించి సో షేర్ అయితే చేయండి. ఇలాంటి వెబ్సైట్స్ గురించి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై నౌ.